కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది సార్. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి మీకు? ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, దానికంటే డబల్ వీళ్ళు చేస్తున్నారు. వైసీపీ దారిలోనే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ ద్వారానే వీళ్ళు మొత్తం ఆలోచించబడి అంతా ఇదైపోతుంది. వాళ్ళ స్కాములు అసలు వాళ్ళ ద్వారానే వీళ్ళు స్కాములు చేస్తున్నారు. వాళ్ళకి ఆదర్శం పెట్టుకున్నారు వీళ్ళు. అంత తప్పితే టోటల్ ఫెయిల్యూర్. ఏదో రోడ్లు వేస్తున్నారు తప్ప మిగతా ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవన్నారు. డబ్బులు లేకపోతే మరి మేము ఏం చేస్తున్నాం? తెచ్చుకోవాలి డబ్బులు బయట నుంచి. అంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, కొన్ని ఖాళీ చేస్తారు. పథకాలు ఇచ్చారుగా, పథకాలు ఇచ్చినా వాళ్ళు ఓట్లేదు. ఇప్పుడు వీళ్ళు అనిపిస్తున్నారుగా వీడేం పథకాలు ఇవ్వలేదు. సూపర్ 6 టోటల్ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఉంచి అరెస్ట్ అయ్యారు. అవును, ఏమంటారు పబ్లిక్? ఆయన చేసిన తప్పులేదు, అరెస్ట్ అయ్యాడు. దానికి మనం ఏం చేస్తాం? అంటే ఎవరైనా నేర చరిత్రలో అరెస్ట్ అవ్వాల్సింది. వైసీపీ అయినా అవ్వచ్చు, కూటమి అయినా అవ్వచ్చు, సిపిఐ అయినా అవ్వచ్చు, సిపిఎం అయినా అవ్వచ్చు. అంటే వైసీపీ వాళ్ళు అన్నమాట అక్రమంగానే అరెస్ట్ చేశారని చెప్పి. అదేం కాదు, కరెక్టే. అరెస్ట్ చేయడం కరెక్టే, తప్పులేదన్న. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం అవినీతి చేశాడు, ఎక్కడికక్కడ దోచేసుకున్నాడు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. కరెక్టే. మరి వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి వైసీపీ అంటున్నారు. తప్పుడు కేసులు ఏం కాదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు పెడతారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు. వాళ్ళు పొలిటీషియన్స్ ఆర్ అరెస్ట్ ఫెలోస్. ఇంకా అందుకంటే ఏం చెప్పలేదు. దీనికి మరి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ మా వైసీపీ నేతల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి అన్యాయంగా కేసులు పెట్టేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు. అదంతా కామనే కదా. వాళ్ళ ప్రభుత్వం వీళ్ళు పెడతారు, వీళ్ళ ప్రభుత్వం కూడా వాళ్ళు పెడతారు. అంతే, అదేం పెద్దగా ఇదే ఇష్యూ ఏం కాదు. ఇచ్చిన పథకాల మీద దృష్టి పెట్టకుండా ఏంటి అక్రమ కేసులు పెడుతున్నారు. మొన్న పేపర్లో వచ్చింది చూడండి, నేర చరిత్రలో టికెట్లు ఇవ్వబాకండి. అది కరెక్ట్. సుప్రీంకోర్టు ఎవరో చెప్పారు కదా, అది కరెక్ట్.